నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో కుయుక్తులు పన్ని గెలిచేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్న వైసీపీని చిత్తు చేయాలని, అందుకు జనసేన టీడీపీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రూరల్ మండలంలోని ఎరుకలపూడిలో ప్రజా పాదయాత్ర నిర్వహించారు. ఎరుకలపూడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల పేరిట ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన దానికన్నా అధిక మొత్తంలో వెనక్కి లాగేస్తున్న వైనం ప్రజలు గమనించాలన్నారు. విద్యుత్ ఛార్జీలు 6 రెట్లు పెరిగిపోయాయని, నిత్యావసర వస్తువుల ధరలు 3 రెట్లు పెరిగాయని, ఇలా ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు ధరలు పెరుగుతూ పోయాయన్నారు. పథకాల పేరిట వైసీపీ అగ్రనేతలు వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. జనసేన టీడీపీ కలవడంతో ఆ మైత్రిని చెడగొట్టేందుకు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారని, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓకే, మీరు ఆరు ఫోటో దిగండి. %98.5% హామీలు పూర్తి చేశామని ప్రజల్ని మోసం చేయడానికి, మధ్య పెట్టడానికి అసత్య ప్రచారంతో ఏపీ న్యూస్ జగన్ అని చెప్పి మరొకసారి తెలుగు జాతిని మోసం చేయడానికి బయలుదేరినటువంటి కపటదారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేయడానికి ఈ యాత్ర. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ఏర్పడినటువంటి మేనిఫెస్టోని ఏదైతే ఈ ప్రభుత్వం మాటలతో సరిపుచ్చి వాగ్దానాల నుండి నీటి మూటలుగా మార్చినటువంటి ఈ ప్రభుత్వం యొక్క పోకడిని తెలియజేసుకుంటూ అసలైన భవిష్యత్తులో గ్యారంటీ ఏమిటి అని చెప్పి దళితుల దగ్గర నుంచి, వెనకబడ్డ వర్గాల దగ్గర నుంచి, వ్యవసాయదారుడి దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, అదేవిధంగా ఉద్యోగస్తుల వరకు కూడా వ్యాపారస్తులకి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే మేనిఫెస్టోతో ఈ రోజున ప్రజల దగ్గరికి వస్తా ఉన్నాం. మేము దొంగలం కాదు, అందుకే నిర్భయంగా 53 రోజులు జైల్లో ఉన్నా కూడా ఒక్కటే చెప్తాం, అణిముత్యంలాగా బయటకు వస్తాడని చెప్పి. అదే రకంగా ఈ రోజున ప్రజల్లో తిరుగుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారైతే పరదాల మాటలు తిరిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు
నువ్వు మా దగ్గరికి మమ్మల్ని విమర్శించి ఏమిటాయా నువ్వు మూట కట్టుకున్నది? ఏ మీటింగ్ అయినా పరదాలు చాటున పచ్చని చెట్లు నరకకుండా ఈ రాష్ట్రంలో మీటింగ్ పెట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజల్లో మమేకమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు యువగలం, ప్రజాబలం, జనబలం అనే ప్రపంచనాన్ని సృష్టించినటువంటి నాయకత్వమయ్యా మాది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక చిన్న కార్యకర్త సైతం తలెత్తి గర్వంగా మాట్లాడగలిగిన శక్తి, సమర్థత ఉన్నటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి. మీలాగా పేదవారికి ఇల్లు ఇస్తామని చెప్పి ఇళ్ల స్థలం ఇచ్చి ఆ ఇళ్ల స్థలాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకుంటా ఉంటే సిగ్గు లజ్జ లేకుండా ఇంకా ఏమిటయా మీరు మాట్లాడేది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడుంది అమరావతి? ప్రజా రాజధాని ఏర్పరిచినటువంటి 34,000 ఎకరాలు రైతులు త్యాగం చేసి ప్రజా రాజధానిని ఏర్పరచడానికి ప్రయత్నిస్తే ఏమైపోయిందయా రాజధాని? ఎందుకు రాజధానిగా ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? నేను రాజధాని నభూతిగా తీర్చిదిద్దాను, నాకు ఇక్కడ ఇల్లు పెట్టుకున్నానని చెప్పి ఇవాళ కొద్ది మాటలు మాట్లాడుతున్నావే, మూడు ముక్కలు ఆడుతున్నావే. ఎవరితో ఆడతావయ్యా? ఆట ఆడదామని చెప్పి ఈ మధ్య ఆటలు ఆడుతా ఉన్నావు. ఆట ఆడదామనేది అయిపోయిందయ్యా. ప్రజలతో ఆడింది చాలు. ప్రజలు ఆడబోతున్నారు నీతో ఆట. 5 కోట్ల ఆంధ్రులు నీతో ఆట ఆడబోతున్నారు. కాసుకో, చూసుకో. ఈ రోజున సరిని కొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్క వర్గాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతీయాన్ని, తత్వాన్ని రెచ్చగొట్టి ఇవాళ ఆడుకున్నావు ప్రజలతో. అందుకే నీతో ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు మనవి చేసుకుంటూ ఈ ప్రజాయాత్రలో ఇదే నేను చెప్పదలుచుకుంది. ఈ రోజున మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ రకంగా మనల్ని మోసం చేస్తా ఉన్నాడు. అన్ని వర్గాల ప్రజల్ని, చిన్న పిల్లలకి పలకలిచ్చేది, ట్యాబులిచ్చే దాంట్లో కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చిన్న పిల్లలకి చదువు నిమిత్తం, నాడు నేడు నిమిత్తం పొట్టగొట్టి చిన్న పిల్లలకి కూడా పోషక ఆహారాల్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితిని గమనించి కూడా 14% పెంచారంటే ఇవాళ ఏ రకంగా పిల్లలకి న్యాయం చేస్తాడు? విద్య మీద ఏ రకంగా ఉంది? దీనికి నమ్మకం అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి వర్గాన్ని కూడా నాశనం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిని మనం చేసుకుంటూ. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను అంబరాన్ని అంటే విధంగా సంబరాలు జరిపారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులంతా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముత్యాల ముగ్గులు, రతనాల రంగవల్లులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టారు. ఆ తర్వాత చిన్నారుల తలలపై భోగిపండ్లు పోసి ఆశీస్సులు అందించారు. అనంతరం గోమాతకు వందనం చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలను సందర్శించారు. వరి ధాన్యాన్ని రైతులు కుప్పనూర్పిడి చేసి ఫలసాయాన్ని పొందటం, హరిదాసులు హరికీర్తనలు ఆలపించటం, గంగిరెద్దులు, రచ్చబండ, ఎడ్లబండి, రామాలయం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, ఇలా గ్రామీణ సంక్రాంతి శోభను కళ్లకు కట్టినట్లు చూపించిన పాఠశాల ప్రాంగణమంతా రాధికా రమేష్ తిరిగి వాటిని తిలకించి చిన్నారులను ప్రశంసించారు. సోదమ్మ వేషధారంలో ఒక విద్యార్థిని రాధికా రమేష్ భవితను చెప్పి నవ్వించింది. ఈ సందర్భంగా దాదాపు 60 అడుగుల ఎత్తులో చిత్రీకరించి పాఠశాల భవనానికి అమర్చిన ఆంజనేయ స్వామి నిలువెత్తు చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రాంగణంలో స్వాగతం పలుకులు, నారికేళ్ల నమూనాలపై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వేదికకు ఇరువైపులు 2 సింహం బొమ్మలను ఏర్పాటు చేశారు. అతిథులకు స్వాగతం పలుకుతూ నిలువెత్తు 2 అతిపెద్ద కొబ్బరి బోండాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవచనకర్త బి జయసింహమూర్తి సంక్రాంతి విశిష్టతను వివరించారు. అనంతరం బాలబాలికలు సంక్రాంతి పాటలకు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, శాస్త్రీయ జానపద నృత్యాలు చూపలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన దాసరి రంగలక్ష్మి, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూనే మన సంస్కృతి సాంప్రదాయాలను ఆకలింపు చేసుకుంటూ గురువులు తల్లిదండ్రులను గౌరవిస్తూ సమగ్రాభివృద్ధితో ముందుకు సాగినట్లయితే జీవితంలో సునాయాసంగా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం తమ పాఠశాలలో అన్ని పండుగలను జరుపుతున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ సంక్రాంతి ప్రత్యేకతను సవివరంగా తెలిపారు. మన నెహ్రూ నికేతన్ వాళ్ళు ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు. మురళీకాంత్ గారు అలానే గీతాకాంత్ గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి రాగానే సంక్రాంతి సంబరాలు 3 రోజులు ముందుగానే వచ్చినట్టుగా ఆహ్వానించారు. భోగిపళ్ళు కానివ్వండి, పొంగల్, అలానే సోదమ్మ కానివ్వండి, బొమ్మల కొలువు కానివ్వండి, అలాంటి ఎన్నో హరిదాసులు మన మెయిన్ మహిళలకి ఎంతో ఇష్టమైన మన సంక్రాంతి పండగ మన ముంగిట్లో ముగ్గులు నెల రోజుల నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా భోగి మంటలు భోగి మంటలు కానివ్వండి, భోగి పళ్ళు కానివ్వండి, తెలుగుతనం ఉట్టుపడేలాగా లంగా ఓని అలా మన పిల్లలకి కూడా ఇలాంటి సంస్కృతి నేర్పించాలని మన శ్రీకాంత్ గారు కానివ్వండి, మురళి కానీ ఇలాంటి నేర్పడం వల్ల పిల్లలకి కూడా వాళ్ళకి ముందు తెలుగు సంస్కృతి అనేది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్లో పిల్లలకి మన తెలుగు సాంప్రదాయాలు సంస్కృతి అనేవన్నీ కూడా మర్చిపోతున్నారన్న దానికన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ కనపడట్లేదు, కనుమరుగైపోతున్నాయి. సో వాటిని పిల్లల ముందుకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గొబ్బెమ్మలు కానివ్వండి, బొమ్మల కొలువు, భోగిపళ్ళు ఇవన్నీ కూడా మేము ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో అలాగే మేము ఈ సందర్భంగా పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసేది అంటే మన సంప్రదాయాలు, పండుగలు ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదే ఉంది. పిల్లలు నేర్చుకోవట్లేదు, పిల్లలు చేయట్లేదు అని చెప్పి వాళ్ళ మీద నెపం పెట్టడం కాకుండా మనం దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని డెఫినెట్గా వాళ్ళకి చదువు మార్కుల మీద మనం ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తున్నామో అందులో కొంత భాగమైన ఇలా మన తెలుగు సాంప్రదాయాల మీద కూడా వారికి అలవాటు అయ్యేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మనం నెహ్రూ నికేతన్లో సంక్రాంతి సంబరాలు ముందుగా జరుపుకుంటున్నాము. సో సంక్రాంతి అంటేనే మనకి తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ. అటువంటి సంక్రాంతిని మన స్కూల్లో ఇవాళ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా మన తెనాలి మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి తాడిపోయిన రాధికా రమేష్ గారు రావటం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఆవిడ వచ్చి ఇవాళ మేము సెలబ్రేట్ చేస్తున్నటువంటి సంక్రాంతిని చూసి చాలా బెస్ట్ విషెస్ కూడా తెలిపారు మాకు. సో సంక్రాంతి అంటేనే మనకు ముందుగా మొదటిగా గుర్తొచ్చేది భోగి మంట, భోగి పళ్ళు, పొంగల్, హరిదాసులు, ముగ్గులు, ఇవన్నీ గాలిపటాలు, బొమ్మల కొలువులు, ఇవన్నీ కూడా మనం స్కూల్లో ఇవాళ సెటప్ చేయడం జరిగింది. అవన్నీ చూసి పిల్లలకి సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి అనే దాని గురించి ఒక అవగాహన ఖచ్చితంగా ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాము. అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. దీక్షా శిబిరాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నాయకులు ఆర్ శివకృష్ణ, బి బ్రహ్మానందరెడ్డి, టి శ్రీనివాసరావు, కె వినోద్ కుమార్, పి సాయి, వై అశోక్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మండి వైఖరిని ఖండించారు. శిబిరం వద్ద కార్యకర్తలు తలపై కుర్చీ పెట్టుకుని నిరసన తెలిపారు. రిలే దీక్షల్లో ఎం తిరుపతమ్మ, కె శివపార్వతి, షేక్ మున్ని, జె సుబ్బలక్ష్మి, ఎం ప్రశాంతి, కె కోటేశ్వరి పాల్గొన్నారు. కార్యక్రమానికి ఏవిఎన్ కుమారి, పి పావని, బి విజయలక్ష్మి, నగరాజ్ కుమారి, షేక్ హసీనా బేగం, నాగమణి, లావణ్య, సిఐటి నాయకులు హుస్సేన్ వలీ, కేబీ ప్రసాద్ తదితరులు మద్దతు తెలిపారు. షోకాజ్ నోటీసులు ఇవాళ మా సెంటర్లో అంటించారు, మాకు పోస్టుల ద్వారా పంపించారు. మేము మా హక్కుల కోసమే పోరాడుతున్నాం, మాకు కనీస వేతనం కావాలని పోరాడుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చిందండి, మాకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి. కనీస వేతనం ఎందుకు అడుగుతున్నామండి? ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి 469 పాయింట్ల రేట్లు పెరిగినాయండి. అంటే ఒక కుటుంబంలో ఒక మనిషికి 3700 భారం పెరిగింది. ఓన్లీ నిత్యావసర వస్తువులకే పెరిగినాయి. ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ ఖర్చు మొత్తం నిత్యావసర ధరలు అంటే ఆహారం ఖర్చే అవుతుంది, 14,800 అవుతుంది.
అందువల్లే మేము అడుగుతున్నామండి, మాకు కనీస వేతనం కావాలని అడుగుతున్నాము. సార్, ప్రభుత్వం మీరే నిర్ణయించారు కదండి, అప్పుడు కార్మికులు ప్రభుత్వాలు అన్నీ కలిసే నిర్ణయించాయి కనీస వేతనానికి దాన్ని ఎన్ని విభాగాలుగా విభజించాలి అని ప్రభుత్వాలే నిర్ణయించాయండి. అంటే ఒక మనిషికి 2700 క్యాలరీలు ఫుడ్ కావాలని చెప్పేసి, 10% ఇంటద్దెలకు కావాలని చెప్పేసి, 20% ఇంధనంకి, గ్యాస్ బిల్లులకి, కరెంటు బిల్లులకి వాడాలని చెప్పేసి, 25% మన నిత్యావసర అంటే మన పండగలు, పబ్బాలు, బట్టలు, మనకు ఆరోగ్యం బాగాకపోతే చూయించుకోవడం కోసము, కొంత మనకు దాచుకోవడం కోసం అని చెప్పేసి ప్రభుత్వాలే నిర్ణయించాయండి. అందువల్ల ఆ హక్కుతోనే అడుగుతున్నాం మాకు కనీస వేతనం కావాలని చెప్పేసి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నా 31వ రోజుకి చేరుకుంది. మేము కనీస వేతనం అడుగుతున్నామండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని అడుగుతున్నాము. అన్ని ధరలు మండిపోతున్నాయి. ధరలకు అనుగుణంగా ఇంట్లో నిత్యావసర సరుకులు అవి కొనుక్కోవాలి అంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చులు అవుతున్నాయండి. ఖర్చులు అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల కనీస వేతనం అడుగుతున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.